అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కొన్నాళ్ల పాటు రాజమౌళి హ్యాండ్ ఓవర్లోనే మహేష్ బాబు ఉండాలి. అందుకే ఆయన పాస్పోర్ట్ను తీసుకుని ఇక నో మోర్ వెకేషన్స్ అన్నట్లు వీడియో షేర్ చేశారు జక్కన్న. ఈ మేరకు దర్శకుడు రాజమౌళి ఆసక్తికర వీడియో షేర్ చేశారు. సింహాన్ని లాక్ చేసినట్లు అర్థం వచ్చేలా ఆ వీడియో ఉంది. పాస్పోర్ట్ చూపిస్తూ ఫోటోకు ఫోజ్ ఇచ్చారు. దీంతో SSMB 29 షూటింగ్ షురూ అయిందని, ఇప్పట్లో మహేష్ కి అబ్రాడ్ వెకేషన్స్ లేవని హింట్ ఇచ్చారని అంటున్నారు. ఇక అలా రాజమౌళి పెట్టిన పోస్టుకు మహేష్ స్పందించారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ ఇన్స్టా పోస్టుకు కామెంట్ చేశారు. దీనిపై నమ్రత కూడా స్పందించారు. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు SS రాజమౌళి కాంబినేషన్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ పతాకంపై KL నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ మొదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పురస్కారాలలో భాగంగా పద్మభూషణ్ అవార్డులు 4 సౌత్ సినీ పరిశ్రమకు చెందిన వారికి దక్కాయి. తెలుగు సినీ పరిశ్రమ నుంచి హీరోగా ఉన్న నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో, ఇక హీరో అజిత్ కుమార్, హీరోయిన్ శోభనలకు తమిళనాడు కేటగిరీలో, నటుడు అనంతనాగ్కి కర్ణాటక కేటగిరీలో ఈ అవార్డులు ప్రకటించారు. త్వరలోనే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు. 5 దశాబ్దాల పైబడి తెలుగు చలనచిత్ర సీమలో తన అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందిన నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావటం సంతోషదాయకమన్నారు పవన్ కళ్యాణ్. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన బాలకృష్ణ హిందూపురం శాసనసభ్యుడిగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా ఎన్నో సేవలందిస్తున్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారన్నారు ఆయన. ఇక అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి సైతం పద్మభూషణ్ అవార్డులకు ఎంపికైన నందమూరి బాలకృష్ణ, అజిత్ సహా శోభనలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తమ బాబాయ్ బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంతో నందమూరి తారక రామారావు జూనియర్తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ సైతం సంతోషం వ్యక్తం చేసినట్లు ట్వీట్లు చేశారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. సుకృతి వేణి నటనను సినీ ప్రియులు మెచ్చుకుంటున్నారు. మంచి సందేశాత్మక చిత్రాన్ని రూపొందించారంటూ చిత్ర బృందాన్ని సినీ ప్రముఖులు, ప్రియులు ప్రశంసిస్తున్నారు. తాజాగా ఈ టీంను నటుడు రామ్ చరణ్ అభినందించారు. తన సతీమణి ఉపాసనతో కలిసి ఆయన చిత్ర బృందాన్ని కలిశారు. సినిమా విశేషాల గురించి టీంతో మాట్లాడారు. సుకృతి వేణిని మెచ్చుకున్నారు. ఆమె మరెన్నో విజయాలు అందుకోవాలని కోరారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ టీం X వేదికగా షేర్ చేసింది. ఇద్దరు అగ్ర హీరోల సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ పవన్ సరసన హరిహర వీరమలులో, ప్రభాస్తో రాజాసాబ్లోనూ నటిస్తున్నారు. ఈ 2 సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిధి రాజాసాబ్లో తన పాత్ర గురించి మాట్లాడారు. చాలా గొప్ప పాత్ర అని చెప్పారు. ప్రేక్షకులు ఎక్కువగా నా నుంచి గ్లామర్ పాత్రలు ఆశిస్తారు. నేను కూడా అలాంటి పాత్రలే ఎక్కువగా చేస్తానని భావిస్తారు. రాజాసాబ్తో ప్రజలు నాపై ఉన్న ఈ అభిప్రాయాన్ని మార్చుకుంటారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ సినిమాలో నా పాత్ర రెగ్యులర్ హార్ట్ పాత్రలకు భిన్నంగా ఉంటుంది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇందులో నా పాత్రను ప్రేక్షకులు ఊహించలేరు అని చెప్పారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. దుండగుడి దాడిలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ గాయపడిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ కోసం ముంబై పోలీసులు సైఫ్ రక్త నమూనాలను దాడి జరిగిన రోజు ఆయన ధరించిన దుస్తులను సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఈ కేసులో నిందితుడైన షరీఫుల్ ఇస్లాం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే సైఫ్ ఇంట్లోకి ప్రవేశించాడని, అయితే పరిస్థితి తీవ్ర ఘర్షణకు దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది. అందుకే దాడి సమయంలో సైఫ్ ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దివంగత నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్, అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ జంటగా నటించిన చిత్రం లవ్యపా యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. త్వరలో ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఖుషీ పాల్గొని సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇందులో యాక్ట్ చేయడం తనకెంతో నచ్చిందన్నారు. ప్రేక్షకులకు తప్పకుండా ఈ ప్రేమ కథ నచ్చుతుందని చెప్పారు. మీ జీవితానికి సంబంధించి ఎలాంటి రొమాంటిక్ మూమెంట్ను ఫోటో తీసుకోవాలి అనుకుంటున్నారు అని ప్రశ్నించగా, ప్రత్యేకంగా అలాంటిదేం లేదు, ప్రపోజల్కు సంబంధించిన మూమెంట్ను ఫోటో తీసుకోవాలని ఉంది, అది ఎంతో ప్రత్యేకం కాబట్టి అని బదులిచ్చారు.
ఎవరికైనా ప్రపోజ్ చేశారా అని అడగ్గా నేను ఇప్పటివరకు ఎవరికీ ప్రపోజ్ చేయలేదు అని తెలిపారు. ది ఆర్టిస్ట్ కో స్టార్ వేదాంగ్ రైనాతో ఖుషి ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తున్న వేళ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ నెల 13వ తేదీన ఆరంభమైన కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలి వెళ్తున్నారు. గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. ఇక ఈ మహాకుంభమేళాలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ నటి మమతా కులకర్ణి సన్యాసిగా మారారు. శుక్రవారం సాయంత్రం సన్యాసాన్ని స్వీకరించారు. కిన్నర అఖాడాలో మహామండలేశ్వర్గా మారిపోయారు. తన పేరును సైతం మార్చుకున్నారు. ఇకపై ఆమెను శ్రీ యామై మమతా నందగిరిగా పిలుస్తారు. గురువారం రాత్రి ఆమె ప్రయాగ్రాజ్కు చేరుకున్నారు. సెక్టార్ 16లో నిర్మించిన ఘాట్ వద్ద పుణ్య స్నానాలను ఆచరించారు. పెద్దలకు పిండ ప్రదానం చేశారు. అనంతరం అక్కడే కిన్నర అఖాడా మహామండలేశ్వర్గా సన్యాసాన్ని స్వీకరించారు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చెందిన అఖాడా ఇది. వరల్డ్ పికిల్ బాల్ లీగ్ తమిళనాడు చెన్నైలో శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. ఈ లీగ్లో టాలీవుడ్ స్టార్ నటి సమాంతా సందడి చేశారు. చెన్నై ఫ్రాంచైజీని శామ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. లీగ్ ప్రారంభం సందర్భంగా తన జట్టుకు మద్దతుగా పాల్గొన్నారు. శామ్తో పాటు స్టార్ డైరెక్టర్ అట్లీ సైతం తన ఫ్యామిలీతో సందడి చేశారు. ఫోటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సక్సెస్ కోసం తాను ఒక విషయంలో రాజీ పడ్డానని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కుటుంబానికి సమయాన్ని ఎక్కువగా కేటాయించలేకపోతున్నందుకు బాధపడుతున్నానని అన్నారు. తన కెరీర్ విషయంలో కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. సక్సెస్ కోసం ఎంతో శ్రమించాలని, ఆ సమయంలో కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. కెరీర్ పరంగా బిజీగా ఉండటం వల్ల కుటుంబంతో వీలైనంత ఎక్కువ సమయం గడపలేకపోతున్నా. ఈ ప్రయాణంలో నేను రాజీ పడిన అతిపెద్ద విషయం ఇదే. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలకు ఒకేసారి సమయాన్ని కేటాయించడం అంత సులభం కాదు. ఒకదానికోసం మరొకటి త్యాగం చేయాల్సి ఉంటుంది అని కెరీర్లో అడుగుపెట్టిన సమయంలో మా అమ్మ చెప్పిన మాట నాకు ఇంకా గుర్తుంది. వృత్తిపరమైన కమిట్మెంట్స్ నిలబెట్టుకోవడానికి ఫ్యామిలీ టైం త్యాగం చేయాల్సి ఉంటుంది. కుటుంబమే నా బలం. కీలక సమయాలను కుటుంబంతోనే గడుపుతా. నా చెల్లి అంటే నాకెంతో ఇష్టం. ప్రతిరోజు మేమిద్దరం మెసేజ్లు చేసుకుంటాం. వరుస షూటింగ్స్ వల్ల తనతో గడిపే సమయాన్ని ఎంతగానో మిస్ అవుతున్నా. తను చాలా స్మార్ట్. రానున్న రోజుల్లో అద్భుతమైన మహిళగా మారనుందని నమ్ముతున్నా. వీలున్నప్పుడల్లా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటా అని రష్మిక చెప్పారు. హిందీ చిత్ర పరిశ్రమను ఉద్దేశించి ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకమత్యం లోపించిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అవకాశం వస్తే ఇండస్ట్రీలో అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొస్తానని అన్నారు. అవకాశం వస్తే ఇండస్ట్రీలో ఏం మార్పులు చేయాలి అనుకుంటున్నారు అని తన స్కై ఫోర్స్ కో స్టార్ వీర్ పహారియా ప్రశ్నించగా ఆయన ఈ మేరకిలా బదులిచ్చారు. మన ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా మార్చే అవకాశం నాకొస్తే పరిశ్రమ మరింత ఐక్యంగా ఉండేలా చేస్తాను. మనమంతా ఒకటే కుటుంబమే అయినప్పటికీ కొన్ని విషయాల్లో ఐక్యత లోపించిందని అనిపిస్తుంది. ఇతరులతో సంబంధాలు లేకుండా షూట్ చేస్తున్నాం. దీంతో రాను రాను దూరం పెరుగుతుంది. మనమందరం కలిసి పనిచేయాలి. ఒకరి సినిమాని మరొకరు సపోర్ట్ చేయాలి. ప్రతి విజయాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. సవాళ్లు ఎదురైనప్పుడు అందరూ కలిసి వాటికి పరిష్కారాలను ఆలోచించాలి. మనమందరం కలిసి ఉంటే ఇండస్ట్రీపై మంచి ప్రభావం చూపిస్తుంది అని అక్షయ్ అన్నారు. ఇదే తరహా అభిప్రాయాన్ని ఇటీవల అజయ్ దేవగన్ సైతం తెలిపారు. ఇండస్ట్రీలో యూనిటీ తగ్గిందని ఆయన చెప్పారు. తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తాజాగా డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ మీనన్ మాట్లాడుతూ కమల్ హాసన్తో వర్క్ చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. కమల్ హాసన్ హీరోగా వేటయాడు విలయ్యాడు అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సమయంలో ఓ సన్నివేశం విషయంలో నేను ఇచ్చిన సలహా కమల్కు నచ్చలేదు. నాపై నిర్మాతలకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఏ సన్నివేశంలో ఎలా నటించాలో నేను ఎప్పుడూ కమల్ హాసన్కు వివరించలేదు. కానీ ఆ చిత్రంలో కమల్ నటన అద్భుతంగా ఉంటుంది. ఉత్తమ నటన ప్రదర్శించారు అని చెప్పారు. టాలీవుడ్ నటుడు అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తండేల్. మలయాళీ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తూ ఉండగా చందు ముండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్ర బృందం. తాజాగా తండేల్ ట్రైలర్ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ను జనవరి 28న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ పంచుకుంది.
అర్థవంతమైన కథతో ప్రేక్షకుల ముందుకొచ్చే చిత్రాలకు తప్పకుండా ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. భారీ బడ్జెట్తో సినిమా తీశామని టికెట్ ధరలు అదనపు షోల అనుమతి కోసం కాకుండా కథాబలమున్న చిత్రాలపై సినీ పరిశ్రమ దృష్టి సారించాలని సూచించారు. అలాగే వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంపై మంత్రి కోమటిరెడ్డి ప్రశంసలు కురిపించారు. చిన్న చిత్రంగా విడుదలై భారీ చిత్రాలతో సమానంగా వసూలు సాధించిందన్నారు. శ్రీహర్ష కషికా కపూర్ జంటగా ఎస్పీ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన లవ్ యువర్ ఫాదర్ చిత్ర టీజర్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు అభినందనలు తెలిపారు. నందమూరి నటసింహం బాలకృష్ణను రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలోని 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ వరించింది. సినిమా పరిశ్రమకు అలాగే ఆయన చేస్తున్న రాజకీయ, సామాజిక సేవను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ఆయనని పద్మభూషణ్ అవార్డుకు నామినేట్ చేయగా తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డ్స్ 2025లో ఆయనకు చోటు దక్కింది. దీంతో బాలయ్య పద్మభూషణుడిగా మారారు. లెజెండ్ నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నట వారసుడిగా జానపద, సాంఘిక, పౌరాణిక, చారిత్రక, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫ్యాంటసీ వంటి చిత్రాలలో నటించి టాలీవుడ్ చిత్రసీమలో 50 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం అందుకుని తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్గా బాలయ్య సేవలు నిత్యం కొనియాడబడుతున్నాయి. అతి తక్కువ ధరకే క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందిస్తూ ఓ హీరోగా, ప్రజాప్రతినిధిగా తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నారు బాలయ్య. మంత్రి సీతక్క ములుగు జిల్లాలో రోడ్డు భద్రతా మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతీ యువకులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి 3K రన్ నిర్వహించారు. అయితే ఈ 3K రన్ ప్రారంభానికి ముందు సీతక్క డీజే టిల్లు మూవీలోని పాటకు డ్యాన్స్ చేశారు. డీజే టిల్లు పాటకు కాళ్లు కదిపి అక్కడున్న యువతీ యువకుల్లో మంత్రి జోష్ నింపారు. సీతక్క డ్యాన్స్ కు ఫిదా అయిన యువకులు చప్పట్లు, ఈలలతో అభినందించారు. ఆమె డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్, కుర్రాడు సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశాడు నటుడు వరుణ్ సందేశ్. అయితే ఈ సినిమాలు ఇచ్చిన బ్రేక్తో స్టార్ నటుడుగా మారుతాడు అనుకున్న సమయంలో వరుస ఫ్లాప్లు అతడిని కిందకి దించేశాయి. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. గత ఏడాది నింత సినిమాతో వచ్చి మంచి మార్కులు సంపాదించాడు. ఇదిలా ఉంటే ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కానిస్టేబుల్. ఈ సినిమాకు ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వం వహిస్తూ ఉండగా జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలకం జగదీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్ను విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి కానిస్టేబుల్ ప్రమోషనల్ సాంగ్ ను హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ చేతుల మీదుగా చిత్ర బృందం లాంచ్ చేయించింది. కానిస్టేబుల్ అన్నా అనే టైటిల్ తో వచ్చిన ఈ పాట కానిస్టేబుల్ల కృషి, అంకిత భావం, త్యాగాలకు గుర్తు తెస్తుందని చిత్ర బృందం వెల్లడించింది. ఈ సాంగ్ విన్న హైదరాబాద్ కమిషనర్ సినిమా విజయం సాధించాలని చిత్ర బృందానికి విషెస్ తెలిపాడు. సుభాష్ ఆనంద్ సంగీతం అందించిన ఈ పాటను నల్లగొండ గద్దర్ నరసన్న పాడారు. టాలీవుడ్ నటుడు నితిన్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తన కొడుకుతో మొదటిసారి ఆలయానికి వచ్చిన నితిన్ కుటుంబ సభ్యులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల హీరో నితిన్ను చూడటానికి, వారితో ఫోటోలు దిగడానికి భక్తులు ఉత్సాహం చూపించారు. తెలంగాణలో సినిమా బెనిఫిట్ షోలకు సంబంధించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది తెలంగాణ హైకోర్టు. భవిష్యత్తులో బెనిఫిట్ షోలకు అనుమతి లేదంటూ వెల్లడించింది. సినిమా టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలకు సంబంధించిన పిటిషన్కి సంబంధించి శుక్రవారం హైకోర్టులో విచారణ జరగగా ప్రభుత్వం తరపున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ సంక్రాంతి సమయంలో సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసినట్లు న్యాయస్థానానికి వివరించారు. ప్రభుత్వం తరపు వాదనలు విన్న ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. బెనిఫిట్ షోలకు అనుమతి లేదంటూ తెలిపింది. సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం అర్ధరాత్రి 1:30 నుంచి ఉదయం 8:40 వరకు ఎలాంటి ప్రత్యేక షోలకు అనుమతి లేదని ఈ చట్టాన్ని పాటించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన కొత్త ఆదేశాల ప్రకారం తెలంగాణలో ఇక ముందు బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు రద్దయినట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమలో నెపోటిజం ఉందనే విషయాన్ని తాను కూడా అంగీకరిస్తానని విష్ణు తెలిపారు. అయితే నెపోటిజం అనేది కేవలం ఎంట్రీకి మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పారు. టాలెంట్ ఉంటేనే జనాలు ఎంకరేజ్ చేస్తారని, లేకపోతే ఇండస్ట్రీలో నిలబడటం చాలా కష్టమని అన్నారు. మన కష్టం మీదే మన కెరీర్ ఆధారపడి ఉంటుందని చెప్పారు. తన తొలి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తనలో ఏదో టాలెంట్ ఉందని ఆడియన్స్ గుర్తించారని, తనను హీరోగా అంగీకరించారని తెలిపారు. అందువలనే తాను ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని చెప్పారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి హృదయపూర్వక అభినందన తెలియజేశారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 5 దశాబ్దాల పైబడి తెలుగు చలనచిత్ర సీమలో తన అభినయంతో ప్రేక్షకులు మెప్పు పొందిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావటం సంతోషదాయకం. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన శ్రీ బాలకృష్ణ గారు హిందూపురం శాసనసభ్యుడిగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా ఎన్నో సేవలందిస్తున్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారన్నారు పవన్ కళ్యాణ్. అలాగే ప్రముఖ వైద్యులు, గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో పలు పరిశోధనలు చేసిన డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి గారు పద్మవిభూషణ్ కు ఎంపికైనందుకు అభినందనలు తెలియజేశారు. ప్రజా ఉద్యమాల్లో శ్రీ మంద కృష్ణమాదిగ గారికి ప్రత్యేక స్థానం ఉంది. ఎంఆర్పీఎస్ ద్వారా మాదిగలకు రిజర్వేషన్ కోసం పోరాడారు. అనారోగ్యంతో బాధపడే పిల్లలకు ప్రభుత్వ వైద్య సహాయం కోసం, వికలాంగుల కోసం ప్రజా పోరాటాలు చేశారు. శ్రీ మంద కృష్ణమాదిగ గారు పద్మశ్రీకి ఎంపికైనందుకు అభినందనలు తెలియజేశారు. అలాగే పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సహస్రావధాని కవి శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు, సాహిత్యం విద్యా విభాగంలో ఎంపికైన శ్రీ కెఎల్ కృష్ణ గారు, శ్రీ వి రాఘవేంద్రాచారి పంచముఖి గారికి అభినందనలు తెలియజేశారు. మట్టిలో మాణిక్యాల్లాంటి వారికి పద్మ పురస్కారాలు అందిస్తోంది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది 30 మంది ఈ విధంగా ఎంపికైన వారు ఉండటం సంతోషాన్ని కలిగించింది. మన రాష్ట్రానికి చెందిన బుర్రకథ కళాకారుడు శ్రీ మిరియాల అప్పారావు గారు మరణానంతరం పద్మశ్రీకి ఎంపికయ్యారు. వారి కళాసేవకు తగిన గుర్తింపు దక్కింది అని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. గడిచిన 4 రోజులు తన నివాసం కార్యాలయాల్లో జరిగిన ఐటీ సోదాలను ఉద్దేశించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ 4 రోజుల నుంచి ఈ విషయంపై ఆసక్తి కనబరుస్తున్నారు. తెలిసి తెలియని విషయాలతో దీనిని బాగా హైలైట్ చేస్తున్నారు. 2008లో ఒకసారి ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు మా ఇల్లు కార్యాలయాలపై ఈ దాడులు జరిగాయి. మధ్యలో 3 సార్లు సర్వేలు చేసి అకౌంట్ బుక్స్ చెక్ చేశారు. వ్యాపార రంగంలో ఉన్న వారిపై ఇలాంటి దాడులు సాధారణం. ఈ దాడుల్లో మా ఇల్లు కార్యాలయంలో ఇంత డబ్బు దొరికింది, ఏవేవో డాక్యుమెంట్లు దొరికాయి అంటూ కొన్ని ఛానల్స్ లో వార్తలు హైలైట్ చేశారు. మా దగ్గర అలాంటిది ఏమీ జరగలేదు. మా వద్ద ఇలాంటి అనధికారిక డాక్యుమెంట్స్, డబ్బును అధికారులు గుర్తించలేదు. నా వద్ద 5 లక్షలు, శిరీష్ వద్ద 4.5 లక్షలు, మా కుమార్తె వద్ద 6.5 లక్షలు, ఆఫీసులో 2.5 లక్షలు, ఇలా మొత్తం సుమారు 20 లక్షల కంటే తక్కువే డబ్బు ఉంది. అది కూడా అనధికారిక డబ్బు కాదు. దానికి కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి. లిమిట్స్ ప్రకారమే బంగారం కూడా ఉంది. 5 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ప్రాపర్టీలు కొనుగోలు చేయలేదు, పెట్టుబడులు పెట్టలేదు. బిజినెస్ విషయంలో వారికి అన్ని వివరాలు ఇచ్చాం. 24 క్రాఫ్టుల్లో లావాదేవీలు ఎలా జరిగాయనేది చెప్పాం. డిపార్ట్మెంట్ కూడా ఆశ్చర్యపోయింది. ఈ దాడులకు మేము పూర్తిగా సహకరించాం. అందరికీ అకౌంట్ విషయాలు క్లీన్గా ఉన్నాయి. ఏమీ లేని దానికి ఎక్కువగా ఊహించుకొని హైలైట్ చేస్తున్నారు. కలెక్షన్ల పోస్టర్ల గురించి ఇండస్ట్రీలోని అందరూ కలిసి దానిపై మాట్లాడతాం. ఆ విషయంపై నేను వ్యక్తిగతంగా కామెంట్ చేయకూడదు. అలాంటిది ఏమైనా ఉంటే ఇండస్ట్రీ తరపున కరెక్ట్ చేయాల్సి ఉంది. 90% టికెట్లు ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నారు. బ్లాక్ మనీ సమస్య లేదు అని ఆయన తెలిపారు. లేకుంటే తెలియని ఏదేదో న్యూస్లు వేసుకుంటూ 4 రోజుల నుంచి హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ సెర్చ్ అనేది మాకు 2008లో ఒకసారి జరిగింది. అంటే దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఈ సెర్చ్ జరిగింది. మధ్యలో 3 టైమ్స్ సర్వేస్ ఉన్నాయి. సర్వేస్ అంటే అకౌంట్ ఆఫ్ బుక్స్ అనేది చూస్తారు. సో ఈ సెర్చ్ అనేది ప్రాసెస్, వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చేయాల్సిన ప్రాసెస్. అలాగే మా మీద కానీ వేరే ప్రొడక్షన్ హౌజెస్ మీద కానీ ఫైనాన్సర్స్ మీద కానీ నిన్న సెర్చెస్ అన్నీ ఉన్నాయి. పోతే మా దగ్గరకు వస్తే మా కుటుంబం మీద ఏదైతే ఆఫీసు ప్లేస్ ఉందో ఆఫీస్ దగ్గర ఈ సెర్చులు జరిగాయి. సో మొదటి 3 రోజులు ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా సెర్చ్ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటారు. అయిన తర్వాత లాస్ట్ డే నిన్న ఆఫీస్లో కన్క్లూడ్ చేస్తారు. సో మా హౌజెస్లో జరిగిందా కానీ ఆఫీస్లో జరిగిన దాంట్లో కానీ చాలా రిపీటెడ్గా వేసిన కొన్ని ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది, ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి, అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు. ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై ప్రాపర్టీస్ కానీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎక్కడ ఏమీ జరగలేదు. అది కూడా డిపార్ట్మెంట్కు టోటల్గా అందరి దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ చేసుకున్నారు. ఇది క్లీన్, ఎక్కడ డాక్యుమెంట్స్ కానీ అలాంటివి ఎక్కడేం లేవు. అలాగే బిజినెస్
బిజినెస్ దాంట్లో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఇంకా రాలేదంటే మా ఇక్కడ థియేటర్ సైడ్ ఉన్నాం కాబట్టి ఓకే వాళ్ళకి అన్ని డీటెయిల్గా కావాలి. డీటెయిల్ అంటే ప్రొడక్షన్ ఎలా జరిగింది, ప్రొడక్షన్లో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ 24 క్రాఫ్ట్స్లో లావాదేవీలు ఎలా ఉంటాయి ఒక్కొక్క సినిమా. సో ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. అలాగే డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఎలా ఉంటుంది, ఎగ్జిబిషన్ సైడ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళన్ని డీటెయిల్స్ అందరి దగ్గర తీసుకొని ఫైనల్గా నా దగ్గర నిన్న ఇవన్నిటిని ఎవరెవరు ఏమేమి స్టేట్మెంట్ ఇచ్చారు, ఏముంది అనేది ఫైనల్ నాకు నిన్న కన్క్లూడ్ చేశారు. డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది. అంటే ఇంత దిల్రాజు గారిని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, అలా ఉంటుంది ఇలా ఉంటుందని సర్చ్ జరిగేటప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళకు మాకు జరిగిన కోఆపరేషన్లో కానీ దాంట్లో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్. ఫర్దర్గా ఆడిటర్స్ డిపార్ట్మెంట్ ఉన్న దాని మీద వాళ్ళు క్లారిటీ చేసుకుంటారు. అన్ని బుక్స్ ఆఫ్ రికార్డ్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఏమున్నాయి లాస్ట్ 5 years అని అవన్నీ వాళ్ళు చేసుకొని కంటిన్యూ చేస్తారు. ఇదైపోతే మా మదర్ది అమ్మకి 19th రోజు కాఫ్ కోల్డ్ ఎక్కువైంది. 19th అయిన తర్వాత ఇంట్లో వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్నాను. సడన్గా కాఫ్ ఎక్కువ అవుతే ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించాం. దానికి ఎవరో కొందరు హార్ట్ అటాక్ అని ఇంకేదో అయిందని రకరకాల న్యూస్లు క్యారీ చేస్తారు. షీఈ్ వెరీ ఫైన్. జస్ట్ 2 రోజులు షీఈ్ 81 ఏజ్. 2 రోజులు హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి వస్తున్నారు. షీఈ్ వెరీ నార్మల్. లంగ్స్ ఇన్ఫెక్షన్ కొంచెం పెరగడం వల్లే కాఫ్ వచ్చింది. దానికి ట్రీట్మెంట్ తీసుకున్నాం. సో దయచేసి నేను మీడియా వారిని 4 రోజులు జరిగింది కానీ ఇది కానీ తెలిసిందో తెలియదో హైలైట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నా మీద మీకు ఎంత క్యూరియాసిటీ ఉంటుందో ఒక సెలబ్రిటీగా, అలాగే చాలామందికి అది ఉంటుంది. తప్పుడు న్యూస్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఇటు మాకు తెలిసిన కుటుంబాలు కానీ ఇష్టపడే వాళ్ళు కానీ తప్పు న్యూస్లు వెళ్తారు. దయచేసి మళ్ళీ నేను ఎప్పుడు చెప్పేదా మళ్ళీ చెప్తున్నాను, తప్పుడు న్యూస్ని బయటికి తీసుకెళ్ళాలి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.